నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడవవు. యెషయా గ్రంథము 30 అధ్యాయం 19 ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిని చూసి నీవు కన్నీరు కారుస్తున్నావో, ఏ స్థితిని చూసి నీవు కన్నీరు కారుస్తున్నావో, నీ కన్నీటిని ఎవరు చూడట్లేదని, నువ్వు పడుతున్నటువంటి బాధ ఎవరు చూడట్లేదని, నువ్వు పడుతున్నటువంటి వేదన ఎవరు చూడట్లేదని బాధపడుతున్నావా? అయితే నీకోసమే ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు చూచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే ఆయన మీద నీ విశ్వాసం ఉంచుకోవాలి, ఆయన మీద నీ నమ్మకం ఉంచుకోవాలి. ఆయనను నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు అంగీకరించినట్లయితే అప్పుడు ఆయన నీ కన్నీటిని తుడిచి నీకు శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచి అయినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉండారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఎవరైతే ఏ సమస్యలను బట్టి కన్నీరు కారుస్తున్నారో ప్రభా, ఆ కన్నీటిని లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు చూడకపోయినా అయ్యా, మీరు పరమదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు గనక ప్రతి వారి కన్నీటి బొట్టును మీరే మీ చేతుల గుండా తుడిచి వారికి శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను, సంతోషాన్ని మీరు అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో, ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన నూతన కార్యక్రమాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారితో కూడా మీరే ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.